ఇదైతే ప్యూర్ మసాలా కంటెంట్, ప్యూర్ అంటే ప్యూర్ మసాలా కంటెంట్. ఎందుకు తీసుకున్నాము అని అంటే దీనికి ఒక చిదంబర రహస్యం ఉన్నది. చెప్తే నా తల వలిగిపోతుందట, అందుకే నేను చెప్తలేను. నాకు వరం ఇచ్చిండు దేవుడు నిన్న రాత్రి కళలు వచ్చి, గిరీష్ నేను నీకు ఒక సీక్రెట్ చెప్తా, ఈశ్వర చెప్తా కన్ను దీన్ని బయట పెట్టినాం అనుకోని తల వలిగిపోతుంది అని చెప్పాడు. సరే డాట్స్ కనెక్ట్ చేసుకుంటా, కనెక్ట్ చేసుకో. డాట్స్ నువ్వు ఎట్లనైనా కనెక్ట్ చేస్తావు, నువ్వు లంగవు నాకు తెలుసు, నువ్వు చేస్తావు అని అన్నాడు. చేసింది. ఇప్పుడు అశురెడ్డి ఏదైతే అలిగేషన్ ఉన్నదో, అశురెడ్డి అని అనగా అలియాస్ వెంకట అశ్విని రెడ్డి కోయ. అశురెడ్డి మొత్తం పేరేంది? వెంకట అశ్విని రెడ్డి కోయ. సో మనము అంత మంచి లక్షణమైన పేరు పెట్టుకొని వెంకట అశ్విని రెడ్డి కోయ అననే పేరు పెట్టుకున్న అశురెడ్డిని మనం ఆ పేరుతోనే పిలుస్తేనే బాగుంటుంది కదా. అయితే కాకపోతే మీకు అందరికి అర్థం కాదు కదా, అందుకే నేను అశురెడ్డి అయినా పిలవాల్సి వస్తుంది. ఏమైంది అని కట్ చేసి సినిమా లోపల పోతే ఒక చిన్న ప్రేమ స్టోరీ, దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని ప్రేమ జరిగింది. డ్యూయెట్లు వాడుకున్నారు. ఆ డ్యూయెట్లు వాడినోడికి వెనకడికి పెళ్ళి కూడా అయిందట అంటున్నారు. మళ్ళీ ఒక దాంట్లో రాస్తున్నారు, ఒక దాంట్లో రాస్తలేరు. జగన్నాటకం సూత్రధారికే తెలవాలి ఇదంతా. పెళ్ళి అయిందట, పెళ్లి కాలేదట. మళ్ళీ పెళ్ళైన పట్టుకుంటేనైతే కిరికిరే కదా, పెళ్ళిగానే పట్టుకుంటేనైతే చలో పోనేని అనుకోవచ్చు. కానీ పట్టుకున్న తర్వాత ఏమైందని అని అంటే ఒక పెద్ద సినిమా వచ్చింది. ఏందని అంటే 1 day కలెక్షన్, 2 day కలెక్షన్, 3 day కలెక్షన్ కాదు, రిలేషన్షిప్ కలెక్షన్ 9 crores అండ్ దిస్ హ్యాస్ బీన్ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ ది సినీ ఆర్టిస్ట్ రెవల్యూషన్ అని చెప్పి ఛాలెంజ్ చేసుకుంటారు అందరు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతగానం 9 కోట్లు నేను ఇచ్చిన, అరే నువ్వు ఎట్లా ఇచ్చినవరా వై అని చెప్పి నేను అడుగుతున్నవాడిని. అని పేరేమో ధర్మేంద్ర అని ఏమో పేరు ఉన్నది, ధర్మేంద్ర అనేది ఉన్నది మనోని పేరు, ధర్మేంద్ర అనే. కంప్లైంట్ కూడా అలా ఆయన ఇచ్చాడు. మనోడు లండన్లో ఉంటాడంట. మరి లండన్ నుండి లక్షణాలు ఏమైనా రానంటే లక్షలు పెడితే లక్షణాలు ఏడు ఉంటాయి అని మనోడు పైసలు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు 9 కోట్లు. ఏదో కాల్ రికార్డింగ్ బయటపడ్డది. ఆ కాల్ రికార్డింగ్లో అశురెడ్డి మన వెంకట అశ్విని రెడ్డి కోయ గారు క్లియర్ కట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్ నేను తీసుకున్నా, నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తా, దాని తర్వాత కొంచెం నేను మిగతాది ఇస్తా. ఎక్కువ నాటకాలు చేస్తే ఇంకా హైలైట్ చూడండి. అశురెడ్డి కాల్స్ అలిగేషన్స్ ఇన్ 9.35 crore కేస్ ఫర్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఫాల్స్ థ్రెటన్స్ లీగల్ యాక్షన్. వాట్ లీగల్ యాక్షన్ యూ విల్ ఇంపోజ్ అశురెడ్డి? ఏం లీగల్ యాక్షన్ పెడతావు? హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది నీ కథ, ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు వాడు కంప్లైంట్ పెట్టిండు, ఆడికి కూడా సిగ్గులేదు. ఫస్ట్ వాడు పెళ్ళైనోడు అయినా అనుకో కాకరించి ఉంచాలని ఫస్ట్. సెకండ్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? దేవుడా అని చెప్పి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇది 9 కోట్ల. అయితే ఎంటర్ ది డ్రాగన్ మన వేణన్ వస్తాడు. నేను స్వామి అనా, ఎంటర్ ది డ్రాగన్ మన వేణన్ వస్తాడు. ద కాంట్రవర్జియల్ స్టార్. అది పాజిటివా నెగిటివా నాకు సంబంధం లేదు. చర్చలలో ఉన్నామా లేదా? చర్చలలో ఉంటేనే మన చరిత్ర ఉంటుంది బ్రదర్. నా జాతకానికి చరిత్ర ఉన్నా లేకపోయినా కాంట్రవర్సీకి మాత్రం చరిత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయినోళ్ళని తిట్టాలా, లేకపోతే ఈయన పెద్ద జాతక చెప్పే మహర్షి అని చెప్తే వాళ్ళని తిట్టాలా నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే వేణుస్వామికి అశురెడ్డికి ఆర్ ధర్మేంద్రకు లింక్ ఏంద్రానైనా అంటే వీళ్ళిద్దరికి జాతకాలు చూసిండట. సుమి జాతకాలు చూసి చేసేసిండట. తర్వాత ధర్మేంద్రని టిల్లు చేసి పడేసిరట, డీజే టిల్లు. అమ్మా వచ్చిందమ్మా వయ్యారి, అయిపోయింది రా కథ అని చెప్పి జాతకాలు ఎవరు చూసిరట? ఈ జాతకం కూడా దొబ్బింది కదా, మనోడు ఏడికేం జాతకాలు చూస్తాడు రా నాయన, నాకు అర్థం కాదు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా బ్రదర్ మీ అందరినీ, కర్మను పోస్ట్పోన్ చేయొచ్చా పూజతోని? అట్లా చేస్తుంటే దేవుడు కర్మ ఎందుకు పెడతాడు బ్రదర్? ఒక మాట అడుగుతున్నా. వేణుస్వామి సన్నగుండే ఇప్పుడు మంచిగా నెయ్యి పప్పనం తిని మంచిగా ఏండు, ఆయన ఫామ్ హౌస్లలో తామరాకులలో ఆయన ఎట్లుంటాడు? ఆయన సూపర్ ఉంటాడు. ఆయన ఈడి దగ్గర ఆయన కాంట్రవర్సీ నేను కాదని అంటలే. ఎగ్జాంపుల్ ధర్మేంద్ర. అసలు నువ్వు లాయర్ని పెట్టినా కానీ లాయర్ ఏమని కొట్టాడతారు చెప్పు బ్రదర్ ఒకసారి మాట. నీ అకౌంట్లకైనా ట్రాన్స్ఫర్ చేసినావు, సోషల్ మీడియా మొత్తం తిరుగుతున్నది అది.
నీ అంతలో నువ్వే ట్రాన్స్ఫర్ చేసి నన్ను మోసపోయినా అని అంటే పాస్వర్డ్ కొట్టింది నువ్వే, ఓటీపీ నీ మొబైల్కే వచ్చి ఉంటుంది, ఓటీపీ కూడా నువ్వే చెప్పినావు. ఒక సామెత ఉన్నది ధర్మేంద్ర, ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేనేమో చూపిస్తుందట పెద్ద పులి. నువ్వు గట్లనే అయిపోయినావు. ఇప్పుడు ఏం మాట్లాడుతావు? అండ్ ఇప్పుడు నువ్వు అశ్వరెడ్డిని ఇట్లా అడిగినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అశ్వరెడ్డికి కూడా అంటే మన వెంకట అశ్విని రెడ్డి కోయ గారికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏం డబ్బులు, ఎక్కడ డబ్బులు? మళ్ళీ నేను నీతో టైం స్పెండ్ చేసిన మధురాతి మధురమైన మన ప్రేమ కథలు, మన ప్రేమ కహానీలు, ప్రేమ డ్యూయెట్లు లేవా? అయినా ఎడ్డోడా నీకు అర్థమవుతలేదు. 2 సార్లు పెళ్ళి పోస్ట్పోన్ చేసినప్పుడు నీకు అర్థం కాలేదరా నిన్ను పెద్ద రెడ్ బుక్ చేసిందనని? కరెక్టా రాంగా అశ్వరెడ్డి? ఇప్పుడు నేను కన్క్లూజన్ ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, వీళ్ళ వల్ల దేశానికి ఏమైనా లాభం ఉందా? గాసిప్ వల్ల. ఇలా అదృష్టమో దురదృష్టమో పెద్ద న్యూజులు లేక వీళ్ళది మనం తీసుకొని వచ్చినాం తప్ప. బట్ చెప్తున్నా, సేమ్ కేస్ విత్ మంగ్లీ. నేను మెరిట్స్ డిమెరిట్స్లకు ఎందుకు పోతలేను అని అంటే దానివల్ల దేశానికి ఉపయోగం లేదు, వీళ్ళ వల్ల అసలే లేదు. వీళ్ళ వల్ల బిగ్ బాస్ అశ్వరెడ్డి ఆమెతో పోయి సెల్ఫీలు దిగుతారు, ఆమెతో అది చేస్తారు. ఏంద్రా నీ వల్ల దేశానికి లాభం అని అంటే ఇంత పౌడర్ వెళ్తుంది బేకప్ది. గదే బతికేసిర్రు ఫార్మర్స్, ఏమంటారు ఎఫ్ఎంసీజీ వాళ్ళంతా. బయటికేనున్న అందం ఎంతసేపు ఉంటుంది ఫ్రెండ్స్? అసలైన సిసలైన అందం బయటపడ్డది చూడు ఇప్పుడు కంప్లైంట్ పెట్టంగానే. వీళ్ళు ఇంతే. జబర్దస్త్లో మీరు జబర్దస్తియే చూస్తారు తప్ప ఎక్స్ట్రా జబర్దస్త్ ఏడున్నది హరీష్? ఉన్నదా? అన్ని డబల్ మీనింగ్ డైలాగులే, పొద్దున్న లేస్తే డబల్ మీనింగ్ డైలాగులే. మొన్న ఏదో ఈ చదివిన కదా అల్గారితం చూస్తుంది కదా కానీ అది యూట్యూబ్లో అల్గారితం చూడంగానే నాకు ఈ జబర్దస్తులు వస్తున్నాయి. వాళ్ళని దొంగలించాలా అని చెప్పి ఒక ఆమె మాట్లాడుతుంది. ఎవరిని దొంగలించాలన్నది? వస్తువులను రా. నాకు మనసు దొంగలించడమే తెలుసు, మగువల మనసు దొంగ డబల్ మీనింగ్లు తప్ప ఆ జబర్దస్తులు ఏమైనా ఎంటర్టైన్మెంట్ నీకేం ఒకసారిగా డబల్ మీనింగ్లు జర తక్కువ చేసి చూడమని ఎవడు చూడాడు జబర్దస్త్. కృత్రిమ అఫైర్లు, కల్పిత పాత్రలు, కల్పిత డైలాగులు, దాని మీద మళ్ళీ వీళ్ళు ఒక సెలబ్రిటీలు, మళ్ళీ వీళ్ళకి ఒక పెద్ద పంచ్ డైలాగులు, మళ్ళీ దానికి ఒక పెద్ద టైటిళ్ళు, హైపర్లు, బూపర్లు, లోఫర్లు, ఎక్సెట్రా. ఇప్పుడు జిగర్లో దమ్ముందా ఎవరికన్నా? చెప్పమను. వెనకటికి నందీశ్వరుని చూపించి డైలాగులు కొట్టిరు. ఆ డైలాగ్ని ఇచ్చిపెట్టము, నీ బాస్ని, నీ బాంచాని బాస్ ఉన్నాడు చూడు, ఆయనను కూడా వదిలిపెట్టాము. జరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరు మేకప్ ఆర్టిస్టులకు, అందరికీ చెప్తున్నాం. అండ్ మోర్ ఓవర్ టు దిస్ టాపిక్, అసలు ఈ టాపికే కాదు నిజంగా చెప్తే, ఇష్యూయే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు అయ్యా. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బెంగాల్లో ఏమవుతుంది, అజయ్ పాల్ శర్మ గురించి కూడా మాట్లాడిండా? మాట్లాడాడు. మేము ఒక డాక్టర్ ఓఆర్ఎస్ డ్రింక్ల మీద మాట్లాడినాం, అది పోలే, ఇది మాత్రం పోతుంది. ఇప్పుడు చూడుర్రి, అశ్వరెడ్డి పేరు మీద కొట్టగానే ఎట్లా పోతుందో చూడుర్రి మీరు. అంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకు ఉన్న వాల్యూ భారతదేశంలో ఉన్న తపస్వీలకు లేదు చూడు. నా బాధ అది. మేము అందరిలాగా టీఆర్పీల కోసము దానికోసము పెట్టుకుని ఉంటే నేను బాధ గింత పడకపోతుండే. కష్టపడి ఏంది సొసైటీ ఏమవుతుందని చెప్పి ఆలోచిస్తాం చూడు, అవి ఓజు. ఈ మసాలా కంటెంట్ కొట్టడానికి చదవాలనా? ఉట్టిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ చిట్టాలు కొట్టేస్తే తరాస్థాయి పోతుంది నా ఛానల్. ఇక మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.